యువర్ సేఫ్టీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది అని ఎప్పుడైనా విన్నారండి? విన్నాం కదా. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రాముఖ్యంగా జాగ్రత్తగా వెళ్ళాలి. స్టీరింగ్ చేతిలో ఉంది కదా, కింద యాక్సిలరేటర్ ఉంది కదా అని గట్టిగా తొక్కారనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. యువర్ సేఫ్టీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ భద్రత, మీ క్షేమము ఎక్కువ తగ్గించండి. మీ భద్రత, మీ క్షేమము మీ చేతుల్లోనే అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని మాటలు కూడా మనం గమనిస్తాం చేతులను గురించి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే. అవునండి. యవ్వనస్తులకి ప్రాముఖ్యంగా పెద్దలు బుద్ధి మాటలు చెప్తా ఉన్నప్పుడు అంటారు, నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉందిరా, చేతులారా పాడు చేసుకోవద్దు అని. ఒక పాత కొటేషన్ ఏంటంటే, మంచి స్నేహితుడు దొరికితే 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలంట, విడిచిపెట్టకూడదంట. ఎందుకంటే జీవితంలో మంచి స్నేహితులు దొరకడం దేవుడిచ్చే ఒక బెస్ట్ గిఫ్ట్. కాబట్టి అంత మాత్రమే కాదండి, దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు కూడా గట్టిగా పట్టుకుంటాం. కానీ దేవుణ్ణి కూడా 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలి. దేవుని చేతులకు మన జీవితాలను అప్పగించుకోవడం చాలా శ్రేష్టమైన అనుభవం. ఈ ఉదయకాల సమయంలో నా సందేశం యొక్క అంశం ఏంటంటే, దేవుని యొక్క చేతులు. దేవుని యొక్క చేతులను గురించి మనం చూసే ముందు బైబిల్ గ్రంథంలో కొంతమంది చేతులను గుర్చిన కొన్ని మాటలు మనం విన్నాము. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే, దావీదు చేతిలో ఉన్న వడిసెలు గొల్యాతుని చంపింది. వడిసెలు గొప్పతనమా, దావీదు గొప్పతనమా? దావీదు గొప్పతనం. ఎందుకంటే దావీదుకు దేవుడు నేర్పరితనమును సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇట్స్ నాట్ ఇన్ ద స్లింగ్, బట్ ఇట్స్ ఇన్ ద పర్సన్ హూ ఇస్ హోల్డింగ్ ద స్లింగ్. దావీదుతో దేవుడు ఉన్నాడు, కానీ దావీదుకు నేర్పరితనమును సామర్థ్యమును ఇచ్చింది దేవుడే. కాబట్టి దావీదు చేతిలోకి స్లింగ్ వెళ్ళడం వల్ల శత్రువు నేల కొరిగాడు. కానీ అది ఇంకెవరన్నా చేతిలోకి వెళ్ళుంటే ఆ రాయి ఇంకెటో వెళ్ళి పడిపోయి ఉండేది కదండి. అంత మాత్రమే కాదు, సంసోను చేతిలో పడిన సింహం ఏమైంది? చీల్చివేయబడింది. అక్కడ గొప్పతనం ఎవరిదంటే సంసోనుది. ఎందుకంటే దేవుడు సంసోనుకు చాలా విశేషమైన బలాన్ని అనుగ్రహించాడు. సంసోను పుట్టక ముందే మరి ఒక చక్కని మాట చెప్పబడింది. దేవదూత మనోహ యొక్క భార్యకు, అంటే సంసోను యొక్క తల్లికి చెప్పిన మాట ఏంటంటే, నీకు పుట్టబోయే కుమారుడు దేవుని చేతిలో చాలా బలంగా వాడబడబోతున్నాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు ఏర్పరచుకోబోతున్నాడు. దేవుడు తనకు అసమానమైన బలమునివ్వబోతున్నాడు. కాబట్టి ఈ బిడ్డ నీ కడుపులో పడినప్పటి నుంచి నీవు తీసుకునే ఆహారం, నీవు తాగే పానీయాల దగ్గర నుండి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని దేవదూత చాలా మాటలు చెప్తే, శాంసన్స్ పేరెంట్స్ ఒబేడ్ గాడ్స్ వాయిస్. దేవుని మాటకు విధేయత చూపించారు సంసోన్ యొక్క తల్లిదండ్రులు. సంసోను చేతిలో మనకు తెలుసు ఒక గాడిద దవడ ఎముక పడింది కదండి. గాడిద దవడ ఎముక దొరికిందంట. అంటే రోడ్డు పక్కన వెళ్తా ఉండుంటాడు, ఫిలిస్తీన్ని చంపాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుని ఆత్మ సంసోనుని రేపిందంటండి. శాంసన్ వాజ్ ఇన్స్పైర్డ్, శాంసన్ వాజ్ మూవ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా సంసోను భీకరమైన గొప్ప కార్యాలు, బిఫోర్ హిస్ ఫాల్, పడిపోక ముందు, దేవుని ఆత్మ అతని ఎడబాయక ముందు, దేవుని బలము దేవుని శక్తి అతన్ని విడిచిపెట్టక ముందు సంసోను జీవితంలో ఏం జరిగిందని ఆలోచన చేస్తే, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి బలమైన కార్యాలు దేవుని కొరకు చేశాడు. ఇప్పుడు గాడిద దవడ ఎముక సంసోనుకు దొరికినప్పుడు 1000 మంది ఫిలిస్తీన్లు చంపాడంట. 1000 మంది ఫిలిస్తీన్ని ఇంకొకళ్ళకి ఒక గన్నిస్తే కూడా చేయగలరో లేదో అంత సమర్థవంతంగా. కానీ దేవుడు సంసోనికి ఇచ్చిన బలాన్ని బట్టి సంసోను చేతిలో పడిన ఆ గాడిద దవడ ఎముక ఒక అద్భుతమైన వెపన్గా వాడబడింది. కారణం ఏంటంటే సంసోను చేతిలో దేవుడు పెట్టిన ఆ మైట్, ఏమంటారంటే ఆ కళ, శత్రువుల్ని చంపగలిగిన దేవుడు ఆ సామర్థ్యాన్ని సంసోనుకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, మోషే చేతిలో ఉన్న కర్ర, మోషేకు మిద్యానుకు వెళ్ళిన తర్వాత గొర్రెలను కాసుకుంటున్న సమయంలో ఆ కొండలు అవన్నీ ఎక్కడానికి చేతికర్ర బాగా ఉపయోగపడింది. చూడండి, చాలామంది కొండ ప్రాంతాలు ఇవన్నీ ఎక్కుతూ ఉన్నప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళని కాదు కానీ ఒక సపోర్ట్ కొరకు కర్రను వాడుతూ ఉంటారు. సో కర్ర ద్వారా చాలా ఈజీగా హైట్స్ ఎక్కడానికి ఆ కర్ర కొంచెం సపోర్ట్గా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మోషే చేతిలో అంతవరకు కర్ర
వేరే ఎవరి చేతిలో కర్ర ఉంటే ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఉపయోగపడింది. కానీ మండుచున్న పొదలో దేవుడు మోషేతో, నీవు వెళ్ళాలి, ఫరోతో మాట్లాడాలి, నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఒక నాయకుని. కానీ దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు మోషేకి ఇచ్చిన ఒక సూచన ఏంటంటే, నీ చేతిలో ఉన్న కర్ర ద్వారా నేను కొన్ని కార్యాలు జరిగిస్తాను అన్నప్పుడు మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. అక్కడ కర్రలో ఉన్న గొప్పతనం కాదు, ఆ కర్రని ఇంకొకళ్ళు తీసుకొని ఆ కర్ర పడేస్తే అది పాము అవ్వడం, మళ్ళీ దాన్ని తోక పట్టుకుంటే అది తిరిగి కర్ర అవ్వడం అనేది వేరే ఒకరి చేతిలో ఉండుంటే జరుగుండేది కాదు. కానీ మోషేకు దేవుడు, గాడ్ వాంటెడ్ టు గివ్ అ సైన్ టు మోసెస్, ఒక సూచన దేవుడు మోషేకి ఇవ్వాలని ఆశించి ఆ కర్ర మోషే చేతిలో ఉన్న ఆ సమయంలో దేవుడు కొన్ని కార్యాలు జరిగించాడు. మనుషులు దేవుని ద్వారా నడిపించబడిన మనుషుల చేతిలోనే కొన్ని సామాన్యమైన ఒక వడిసెలు రాయి, ఒక వడిసెలు, ఆ తర్వాత సంసోను చేతిలో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక జాబోన్ ఆఫ్ అ డాంకీ, గాడిద దవడ ఎముక, ఆ తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లు మోషే చేతిలో ఉన్న కర్ర దేవుని ద్వారా నడిపించబడుతున్న వ్యక్తుల చేతిలోకి వెళ్ళినప్పుడే అన్ని గొప్ప కార్యాలు జరిగితే ఇక దేవుని చేతులు ఎంత గొప్పగా ఉంటాయో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని చేతులను గురించి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు, ఒక 7 అంశాలు మీతో మాట్లాడాలి అని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన ప్రార్థనలను గురించి మనం చదువుతాం. వి రీడ్ సో మెనీ బ్యూటిఫుల్ ప్రేయర్స్ ఇన్ ద బైబిల్. దేవుడు ప్రార్థనలు ఎందుకు రాయించాడు? కొంతమంది చేసిన ప్రార్థనలో చేసిన ప్రతి మాట దేవుడు రాయించారండి. వారు చేసిన ప్రతి మాట, కొంతమంది పురుషులు చేసిన ప్రార్థనలు రాయించారు, కొంతమంది స్త్రీలు చేసిన ప్రార్థనలు కూడా దేవుడు రాయించారు, క్లుప్త ప్రార్థనలు దేవుడు రాయించారు, పెద్ద పెద్ద ప్రార్థనలు కూడా కొన్నిసార్లు దేవుడు రికార్డు చేయించారు. తన శిష్యులు ఏసే దగ్గరకు వచ్చి మాకు ప్రార్థన చేయడం నేర్పించేయని అడిగినప్పుడు మీరు ఇలా ప్రార్థన చేయండి అని ఒక మోడల్ ప్రేయర్గా, ఒక ఎగ్జాంపులరీ ప్రేయర్గా ఏసే తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనను కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూడగలం. ఎబ్బేజు అనే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశాడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఎబ్బేజు చేసిన ఒక చక్కని ప్రార్థన, మనందరికీ తెలిసిన ప్రార్థనే. అతను చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉంచి ప్రతి కీడును నుండి నన్ను తప్పించుము అనే ప్రార్థన. ఎబ్బేజు చేసిన ప్రార్థనలో 4 అంశాలు కనబడతాయండి. ఒకటి, దేవా నీవు నన్ను ఆశీర్వదించు. రెండవది, నా సరిహద్దులను విశాలపరచు. మూడవది, నీ చేయి నాకు తోడుగా ఉంచు. నాలుగవది, ప్రతి కీడు నుండి నన్ను తప్పించు అనే ప్రార్థన. 4 మాటలు కూడా వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్, చాలా శ్రేష్టమైన మాటలు. అతను చేసిన ప్రార్థనలో ప్రతి మాట అర్థవంతమైన మాట. వ్యర్థమైన మాటలు కానీ వెయిన్ రెపిటేషన్స్ కానీ ఎబ్బేజు ప్రార్థనలో కనబడవండి. కొంతమంది ప్రార్థనలో ఫిల్లర్స్ ఉంటాయన్నమాట. ఫిల్లర్స్ అంటే ఏంటంటే మధ్యలో ఏం చేయాలో గుర్తురాకపోతే ఏదో కొన్ని మాటలు ఉంటాయి వాళ్ళకి అలవాటైన, అవి మధ్యలో వల్లిస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మ దగ్గరకు నాన్న దగ్గరికి వెళ్ళామండి, ఏం మాట్లాడాలో అది నేరుగా మాట్లాడి డైలాగ్ అయిపోతే, చెప్పాల్సిన మాట అయిపోతే బ్యాక్ వచ్చేస్తాను, అంతే కదా. అంతేగాని మధ్యలో మరి మమ్మీ, మరి డాడీ, మరి నేనేమనుకున్నానంటే అలా పదే అని రిపీట్ చేస్తామండి, చెప్పం కదా. ఎందుకంటే వెళ్ళినప్పుడు ఒక తండ్రి దగ్గరికి, ఒక తల్లి దగ్గరికి చాలా సహజ సిద్ధంగా, చాలా ప్లెయిన్గా, చాలా ట్రాన్స్పరెంట్గా, అవుట్ ఆఫ్ ద హార్ట్, మన హృదయంలో నుండి వచ్చే మాటలు మాట్లాడి వచ్చేస్తాం. దేవుని సన్నిధిలో ప్రార్థనలు కూడా, ఆర్ ప్రేయర్స్ షుడ్ బి ఆథెంటిక్ ప్రేయర్స్. మన ప్రార్థనలు దేవుని ఎదుట యథార్థమైన ప్రార్థనలుగా ఉండాలి. అండ్ ఆ ప్రేయర్స్ షుడ్ ఆల్సో బి ఎఫెక్టివ్ ప్రేయర్స్. దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థనలు మనం చేయగలిగితే మన జీవితంలో కూడా మనం అద్భుత కార్యాలు చూస్తాం. ఎబ్బేజు చేసిన ప్రార్థన ఏంటంటే, నీ చేయి నాకు తోడుగా ఉంచు, లెట్ యువర్ హ్యాండ్ బీ విత్ మీ అనే ప్రార్థన ఎబ్బేజు చేస్తే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఎబ్బేజు ప్రార్థనను దేవుడు అంగీకరించాడు, ఎబ్బేజు యొక్క ప్రార్థనను దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. నీవు నేను కూడా ప్రార్థన చేసే సమయం ఒకటి ఉంటుంది, ప్రార్థన యొక్క నెరవేర్పు పొందుకునే సమయం ఒకటి ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు ఎంత ఈగర్గా ప్రార్థన చేస్తామో, జవాబు పొందాక కూడా అంతే ఈగర్గా, దేవా నా ప్రార్థన నువ్వు విన్నందుకు నీకు
కృతజ్ఞతలని చెప్పాలండి. అక్కడ మిస్ అయిపోతాం చాలాసార్లు కదండి. ప్రార్థన అయితే పట్టుదలగా చేస్తాం, అడగడం అయితే పట్టుదలగా అడుగుతాం. పెయిన్లో ఉన్నప్పుడు చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో చాలా డీప్ ప్రేయర్స్, చాలా హృదయపూర్వకమైన ప్రార్థనలు చేస్తాం, కానీ జవాబు రాగానే వచ్చిందిలే జవాబు అని ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటామంట. మొన్న సైక్లోన్ వచ్చింది చూసారా, ఆ ఫ్లోలో కొన్ని వెళ్ళిపోయినాయి చూసారండి. కొంతమంది అంటారు ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ విత్ యువర్ లైఫ్ అంటే వాళ్ళు అంటారు ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో అంటారు. ఫ్లో అంటే ఏంటంటే కొట్టుకుపోతున్నాము, రోజు దినచర్యలో ఏం జరుగుతుందో అది జరుగుతూనే ఉంటున్నాయి. ఉదయం లేవడం, టిఫిన్ తినడం, ఆ తర్వాత ఇవన్నీ మామూలే కదండి. ఫ్లోతో వెళ్ళడం కాదండి. వీ మస్ట్ లివ్ పర్పస్ఫుల్ లైఫ్. ఉద్దేశపూర్వకంగా, దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా, అయ్యా ఈరోజు నేనేమి చేయాలి, ఈరోజు నా పట్ల నీ ఉద్దేశము ఏంటి, ఇదిగో అయ్యా ఈరోజు నా చేతులు, నా కాళ్ళు, నా నోరు నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నువ్వు వాడుకో అని యథార్థంగా ఉద్దేశపూర్వకంగా ప్రార్థించి జీవించగలిగినప్పుడు మన జీవితాల ద్వారా దేవునికి ఖచ్చితంగా మహిమ వస్తుంది. ఎబ్బేజు అడిగాడు, నీ చేయి నాకు తోడుగా ఉంచు అంటే దేవుడు ఎబ్బేజు యొక్క ప్రార్థన విన్నాడు. దేవుని యొక్క చేతులను గురించి 7 ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి అంశము చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 11వ వచనంలో ఇదే అధ్యాయంలో యేసే చెప్పిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ అనే మాట యేసే చెప్పి ఇప్పుడు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం, మనం నా దేవుడు నా ప్రభు అని మనం ఎంత మన దేవుని గురించి పట్టింపు కలిగి ఉంటామో మన దేవుడు కూడా మన విషయంలో అంతే పట్టింపు, అంతే ప్రేమ ఉంటుందండి. తల్లిదండ్రులు చూడండి, నేను మా అమ్మాయి, మా అబ్బాయి, మా కుటుంబం అండి, మా ఇంటి వారండి, మా బంధువులండి, మా వాళ్ళండి అని మనం ఎలా చెప్పుకుంటామో ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. మై షీప్ విల్ లిసన్ టు మై వాయిస్. నా చేతులలో నుండి నా గొర్రెలను ఎవ్వరు అపహరింప నేరరు. రక్షణ పొందిన విశ్వాసులంగా ఉన్న మనము, దేవుని సంఘంలో చేర్చబడిన మనము దేవుని వెంబడించే గొర్రెలుగా, దేవుని మాటలు వింటూ అనుదినము దేవుని యొక్క డైరెక్షన్ ప్రకారం మనం సాగుతూ ఉంటే దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వరు అపహరించలేరు. అంటే అర్థం ఏంటంటే, వీఆర్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతులు చాలా సురక్షితమైన చేతులండి. ఆయన చేతులలో ఉంటే మనకు ఖచ్చితంగా కాపుదలే భద్రతే. గాడ్ హోల్డ్స్ యువర్ లైఫ్ అండ్ గాడ్ హోల్డ్స్ మై లైఫ్. నిన్ను నన్ను ఆయన చేతులలో దేవుడు కప్పి, లేదంటే ఆయన చేతులలో దేవుడు దాచి, ఆయన చేతులలో నుండి మనల్ని ఎవ్వరూ అపహరించకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసే చేతులు దేవుని చేతులు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించి. ఈ వచనంలో కాపరి యొక్క దయగలిగిన స్వభావం మనకు కనబడుతుంది. వీ విల్ అండర్స్టాండ్ హౌ కైండ్ అండ్ కంపాషనేట్ గాడ్ ఇస్. కాపరి ఆయన, మంచి కాపరి ఆయన, దయగలిగిన కాపరి కూడా అండి. మంచి కాపరే కాదు, దయగలిగిన కాపరి, జాలి కలిగిన కాపరి. ఇప్పుడు కాపరి చేసే పని ఏంటంటే, దేవుడు అంటున్నాడు, గొర్రెల కాపరి తన మందను ఎలా మేపుతాడో నేను అలా మేపుతాను, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయినంట. కొన్నిసార్లు మేము మా పిల్లలతో సండే స్కూల్ సాంగ్స్ ఏదన్నా షూటింగ్కి వెళ్తా ఉన్నప్పుడు మాకు గొర్రెల మందలు ఎదురుపడతాయండి. గొర్రెల మందలు ఎదురుపడగానే మా వాళ్ళు వెంటనే కారు దిగాల, గొర్రెల్ని పట్టుకోవాలా. వాళ్ళకి చాలా సరదా అన్నమాట. జంతువులన్నా పక్షులన్నా చాలా చాలా ప్రేమ మా పిల్లలకి. సరే, కారు ఆపిన తర్వాత ఈ పెద్ద గొర్రెలు ఏంటంటే మనం దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపోతూ ఉంటాయి.
అప్పుడు మా పిల్లలకి ఒక చిన్న గొర్రె పిల్ల ఎక్కడో కనబడుతుంది ఆ గుంపులో. ఇప్పుడు పట్టుబడతారు ఏమనంటే, ఆ చిన్న గొర్రె పిల్ల మాకు కావాలి. అప్పుడు ఆ చిన్న గొర్రె పిల్ల ఎక్కడ ఉంటుందంటే, ఆ కాపరి చెప్తాడు, ఇప్పుడే ఆ తల్లి కనిందమ్మా, ఈ గొర్రె పిల్ల నడిచే పరిస్థితిలో లేదు, అందుకని ఈ గొర్రె పిల్లని ఆ కాపరి ఇక్కడ కానీ ఎత్తుకొని జాగ్రత్తగా మోస్తూ ఉంటాడండి. ఆ గొర్రె పిల్లని ఎప్పుడైతే మా చేతుల్లో, పిల్లల చేతుల్లో పెడతావో అది కదలదు మెదలదు, ఓన్లీ అరుస్తుంది అంతే. అటు ఇటు పరిగెత్తలేదు, ఎందుకంటే దానికి ఇంకా అప్పుడే నడవగలిగిన పరిగెత్తగలిగిన సామర్థ్యం లేదు. ఇట్స్ ఎ జస్ట్ బోర్న్ కిడ్ అనమాట, అప్పుడే పుట్టిన గొర్రెపిల్ల కాబట్టి దానికి అంత శక్తి కానీ లేదంటే ప్రపంచం అంతా ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచన అప్పుడే రాదు. అలాంటి గొర్రె పిల్లలని కాపరి ఏం చేస్తాడంటే, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును అనే మాట వాక్యంలో చూస్తాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, లార్డ్ ఐఎమ్ టూ వీక్, ఐ కెనాట్ వాక్, నేను చాలా బలహీనంగా ఉన్నానయ్యా, నేను చాలా కృంగిపోయి ఉన్నానయ్యా, నేను నడవలేని స్థితిలో ఉన్నానయ్యా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నా బాహువులతో ఎత్తుకొని రొమ్మున ఆనించుకుంటే వచ్చే కంఫర్ట్ మామూలుగా ఉండదు కదండి. చలికాలంలో మనకి ఎలా ఉంటుంది, చలికాలంలో దుప్పటి చాలా గట్టిగా కప్పుకొని దాన్ని ఇంకా అసలు వదిలిపెట్టాం కదా. ఉదయకాల సమయంలో కూడా మీరందరూ దుప్పటిని జయించి వచ్చారు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలామంది ఇంకా దుప్పటి ముసుగులోనే పడుకొని ఉన్నారు. అపవాది అంటాడు, కాసేపు పడుకో, కాసేపు పడుకో, కాసేపు పడుకో, 3 ఆరాధనలు ఉన్నాయిగా, ఏదో ఒక ఆరాధనకి వెళ్ళొచ్చులేను, కానీ మీరు జయించి వచ్చారు, దేవునికి స్తోత్రం. కాపరికి ఉన్న గొప్ప మనసు ఏంటంటే, చిన్న గొర్రె పిల్లలను, బలహీనంగా ఉన్న గొర్రె పిల్లలను ఆయన ఆనించుకొని మోసే మంచి కాపరి. ఇప్పుడు దేవుని చేతులు ఎలాంటి చేతులు అంటే, గాడ్స్ హ్యాండ్స్ ఆర్ గాడ్స్ ఆర్మ్స్ ఆర్ ది ఆర్మ్స్ దట్ ప్రిజర్వ్, సేఫ్ హ్యాండ్స్ అండి, సేఫ్ హ్యాండ్స్. కరోనాకి ముందు మనం ఎంతమంది చేతులు ఎన్నిసార్లు కడుక్కునే వాళ్ళో నాకు తెలీదు. స్నానం అప్పుడు కడుక్కుంటాం మామూలుగా, భోజనం అప్పుడు కడుక్కుంటాం, అంతేనా? కొంతమందికి ఉంటుంది, ఓసిడి ఉంటుంది. ఓసిడి ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రతి 5 నిమిషాలకి వెళ్ళి కడిగేస్తూ ఉంటారు. అలా ఓసిడి ఉన్న వాళ్ళతో బతకడం కూడా కొన్నిసార్లు పక్కనున్న కుటుంబీకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే చేసిన పనే చేస్తుంటారు, కడిగిందే కడుగుతా ఉంటారు. సరే, చేతులు మనం బాగా ఎప్పుడు కడిగామంటే, కరోనా వచ్చిన తర్వాత చేతులు కడగండి, చేతులు కడగండి, ఇది మొన్నటి దాకా ఎవరికి ఫోన్ చేసినా కూడా వినాల్సి వచ్చేది మనకు కదా. మాకు తెలుసండి బాబు, ఆ డైలాగులన్నీ మాకు కంఠస్థము వచ్చేసాయి. మా వాళ్ళకి ముందు లైన్ కలపండి అన్నా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, చేతుల పరిశుభ్రత అని ఒక మెసేజ్ వచ్చేది కదా, అది బాగా వినేవాళ్ళం. చేతులు కడగండి, చేతులు కడగండి, ఎందుకంటే చేతులు శుభ్రంగా ఉంటే దాని మీద మన ఆరోగ్యము ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. ఇప్పుడు మనం దేవుని చేతులకు అప్పగించుకున్నప్పుడు ఆయన చేతులు చాలా సేఫ్ హ్యాండ్స్ అండి, చాలా ప్రశస్తమైన విలువైన చేతులు, మనలను భద్రపరిచే చేతులు. ఆయన చేతుల నుండి మనల్ని ఎవరు అపహరించలే. 2వ అంశం చూడండి, దేవుని చేతులను గురించి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. డ్యూట్రానమీ చాప్టర్ 33 వర్స్ 27. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింప చేయును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు అనే మాట ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఎవర్ లాస్టింగ్ ఆర్మ్స్ అనే మాట ఉందండి. దేవుని చేతులు ఎప్పటి వరకు ఉంటాయి, దేవుని చేతులు ఎప్పటి వరకు కాపాడతాయి, దేవుని చేతులు ఎప్పటి వరకు నడిపిస్తాయి అంటే, నిత్యముగా ఉండు బాహువులంట. శాశ్వతుడైన దేవుడు, పర్మనెంట్ అండి. దేవుడిచ్చేవి ఏవైనా పర్మనెంటే, లోకం ఇచ్చేవి ఏవైనా టెంపరరీ. అర్థమవుతుందండి? దేవుడిచ్చేవి పర్మనెంట్, లోకం ఇచ్చేవి టెంపరరీ. లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికం, దేవుడిచ్చే సంతోషము శాశ్వతమైనది. లోకస్తులు లేదంటే లోక సంబంధమైన వ్యక్తులు చేసే సహాయము తాత్కాలికము, కానీ దేవుడు చేసే సహాయము నీ జీవితకాలం అంతా కూడా ఆయన సహాయం చేస్తూనే ఉండే సహాయకుడు. ఈ లోకము నీకు అందించే మేలు లేదంటే ఈ లోకం ద్వారా నువ్వు పొందుకునే దీవెన అది తాత్కాలికం, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు శాశ్వతమైన ఆశీర్వాదాలు. ఇక్కడ వ్రాయబడిన మాట, దేవుని హస్తాలంట నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్ళగొట్టి.
ఇప్పుడు దేవుని నిత్యమైన బాహువులు మనకు తోడుగా ఉంటే మనకేం జరుగుతుందంటే మన శత్రువులను ఆయన చేతులే వెళ్ళగొట్టేస్తాయంటండి. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ టు వరీ, యూ డోంట్ హ్యావ్ టు టేక్ ద పెయిన్, యూ డోంట్ హ్యావ్ టు స్ట్రగుల్. కొన్నిసార్లు మన జీవితంలో శత్రువు శత్రువు శత్రువు, కొంతమందికి కాన్సన్ట్రేషన్ యేసయ్య మీద కంటే ఎక్కువ అపవాది మీదే ఉంటుందేమో అనిపిస్తుంది. అర్థమవుతుందండి? ఏం వచ్చినా అపవాది అది చేసేస్తాడేమో, అపవాది ఇది చేసేస్తాడేమో, అపవాది పడగొట్టేస్తాడేమో, అపవాది కూలగొట్టేస్తాడేమో. ఇప్పుడు అంతా కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? నడిపించే రక్షించే దేవుని మీద నుండి అపవాది మీదకి. సాక్ష్యం చెప్పమంటే కూడా సాతాను గడండి సాతాను గడండి నేను కాదనట్లేదండి. అపవాది మన మీద దాడి చేయడం అనట్లేదు, అపవాది మనల్ని శోధించడం అనట్లేదు. కానీ బట్ సమ్ టైమ్స్ వీఆర్ టూ స్కేర్డ్ ఆఫ్ ద డెవిల్. దేవుని మీద ఉండాల్సిన భయం కంటే అపవాది ఏం చేసేస్తాడో అని భయం ఎక్కువైపోతూ ఉంటుంది కొన్నిసార్లు. దేవుని యొక్క నిత్యమైన చేతులు, నిత్యమైన బాహువులు మన క్రింద ఉన్నాయని మనకు జ్ఞాపకం ఉన్నప్పుడు వీ మస్ట్ బి అష్యూర్డ్ దట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎనిమీస్. మన శత్రువుల విషయంలో ఆయన బాధ్యత తీసుకొని మన శత్రువులను మన ఎదుట నుండి వెళ్ళగొట్టేవాడు దేవుడే. హల్లెలూయా. 400 సంవత్సరాలు ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో వేదన పొందిన ఇశ్రాయేలీలు ఒక్కసారి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీల యొక్క ఫరో రథములు సేనలు ఇశ్రాయేలు వెంటబడతా ఉన్నాయండి. వారితో ఎవరు యుద్ధం చేశారండి? వీళ్ళు ఏమన్నా రెడీ అయ్యారా? అఫ్కోర్స్ ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత కొన్ని యుద్ధాలు చేశారు. అనాకు వంశీయులని, ఆ తర్వాత పెరిజీలు, ఎబుసీలు, ఫిలిస్తీన్లు, ఎంతోమంది శత్రువులు దేవుని ప్రజలకు ఉన్నారు. కానీ ఆ వెనక నుండి ఫాలో అయ్యి వచ్చిన ఐగుప్తీలతో ఇశ్రాయేలీలు చేసిన యుద్ధం ఏమి? వీళ్ళు ఏం చేశారంటే కేవలం ప్రార్థనే చేశారు. యెహోవా కలుగ చేయి రక్షణ నేడు మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. అది ఆ రోజు దేవుడు వారి పక్షంగా చేసిన యుద్ధము నేటికి కూడా మనందరికీ ఒక సూచనగా దేవుడు పెట్టాడు. ఏమనంటే కొన్నిసార్లు ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ట్రస్ట్. నమ్మి విశ్వసించి నిలబడి చూడడం అంతే. దేవుడు ఎలా కార్యము చేస్తాడు. కానీ మనతో ఉన్న సమస్య ఏంటంటే నేను ఏదో ఒకటి చేసేయాలండి అర్జెంటుగా కదండి. హ్యూమన్ బీయింగ్స్గా మానవులంగా మనలో ఉన్న ఒక టెండెన్సీ ఏంటంటే నేను ఏదో ఒకటి చేస్తే కానీ నాకు తృప్తి ఉంటుందండి. దేవుడు అంటాడు డోంట్ మెస్ విత్ మై ప్లాన్. నా ప్రణాళిక ఒకటి ఉంది, నువ్వు మధ్యలో జోక్యం చేసుకున్నావంటే ఉన్నదంతా చెడిపోద్ది. అర్థమవుతుందండి? దేవుడు ఆయన ఉద్దేశానుసారంగా ఆయన సమయాన్ని బట్టి ఆయన టైమింగ్ని బట్టి ఆయన కార్యాలు చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలో తొందరపడిపోయి కంగారు పడిపోయి ఇంటర్ఫియర్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయి మనము దేవుని ప్లాన్స్ని కొన్నిసార్లు మెస్అప్ చేస్తామండి. అబ్రహాము జీవితంలో దేవుని ఉద్దేశం వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు. కానీ శారమ్మ ఏమైపోయింది? స్త్రీల్లాగా మనకి బాగా తొందరపాటు కదా, కంగారు పడిపోదు. ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. హాగరును భార్యగా హాగరును అబ్రహాము చేతికి అప్పగించింది. ఆ తర్వాత ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు ఆమె పడింది. ఆమె కుమారుడైన ఇస్సాకు కూడా పడ్డాడు. కారణం ఏంటంటే ఈమె మధ్యలో చేసిన ఒక అన్నెసెసరీ థింగ్ అనమాట. అంటే తొందరపాటుతో ఏదో ఒకటి నేను కూడా చేసేయాలి కదా, నేను కూడా చేసేసాను అనిపించుకోవాలి. కొన్నిసార్లు దేవుడు అంటాడు నువ్వేదో చేసేయాలని అనిపించుకోవడం కాదు, నేనేం చేస్తానో నిలబడి జస్ట్ వెయిట్ అండ్ ట్రస్ట్. నిలబడి మౌనంగా ఉండి నమ్మంతే. నా కార్యాల కొరకు నువ్వు ఎదురు చూడు. మనుషులుగా మనకు అనిపిస్తుంది మనం ఏదో చేసేసి నేను చేసేసాను చెప్పుకోవాలి. అది కాదండి. దేవుడు కొన్నిసార్లు అంటాడు నువ్వు ఊరక నిలిచుండి నమ్మంతే, విశ్వసించు, నా మీద ఆధారపడు, నేను ఎలాంటి కార్యం చేస్తానో ఎలా చేస్తానో వేచి చూడంతే. ఒక దినం వస్తుంది నీ కళ్ళు నమ్మలేని స్థితిలో నేను అట్టి విధంగా నీ శత్రువులను నీ ఎదుట నుండి వెళ్ళగొడతాను. దేవుడిస్తున్న వాగ్దానం. నేను ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో TCSలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక యవనస్త్రాలు ఉండేది, మా ప్రాజెక్ట్లో ఉండేది. నేను ఆఫీస్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువగా దేవుని బిడ్డలు ఎవరైనా ఉన్నారా అని ఎక్కువ వెతుకుతూ ఉండేదాన్ని. ఆఫీసెస్లో యూజువల్గా బాగా రిజర్వ్డ్గా ఉంటారు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు మాట్లాడతారు తప్ప అందరినీ వెళ్ళి కదిలించుకోరు కదా. కానీ నా కళ్ళు మాత్రం ఎప్పుడు దేవుని బిడ్డలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని ప్రేయర్ సెల్కి ఇన్వైట్ చేయాలి, వారిని ఆత్మీయంగా బలపరచాలని చూస్తూ ఉండేదాన్ని. ఒకరోజు సడన్గా నేను వెళ్తూ ఉంటే ఒక మామూలుగా మనం వేరే వాళ్ళ కంప్యూటర్ చూడకూడదు కూడా, కానీ సడన్గా ఎందుకో నేను అట్లా వెళ్తూ ఉంటే నాకు ఒక వాక్యం చదువుతూ ఉంది ఆ అమ్మాయి.
తన క్యూబికల్లో కూర్చుని వాక్యం చదువుతూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించి, ఆ తర్వాత ఎప్పుడో కనబడితే నన్ను అడిగాను, దేవుడు అంటే విశ్వాసము ఉందా నీకు, యేసుప్రభు అంటే నీకు తెలుసా అంటే తను చెప్పింది, మా కుటుంబంలో ఎవరు తెలుసుకోలేదు ప్రభుని, కానీ నేను తెలుసుకున్నాను, నా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నాను ఇంజనీరింగ్లో, నాకు యేసై అంటే ఇష్టము, ఆఫీస్లో ఉన్నప్పుడే ఆన్లైన్ బైబిల్ ఇవి చదువుకుంటా ఉంటానని తను చెప్పింది. సరే, నెమ్మదిగా స్నేహం ప్రారంభమైన తర్వాత ఒకరోజు చాలా డిప్రెస్డ్గా తనకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను గురించి నాతో మాట్లాడడం ప్రారంభించింది. తనకు వచ్చిన సమస్య ఏంటంటే, అదే ప్రాజెక్ట్లో ఉన్న ఒక యవనస్తుడు ఈ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. నిన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వే ఇంకెవరిని చేసుకోవడానికి వీల్లేదని ఈ అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ సమయంలో నేను అడిగాను, అబ్బాయి యేసుప్రభుని తెలుసుకున్న వ్యక్తేనా అంటే, యేసుప్రభు అంటే ద్వేషం అతనికి, యేసుప్రభు అంటే అసలు అబ్బాయికి ఇష్టమే లేదు, నేను ఎలా అయినా ఈ పరిస్థితి నుండి బయటపడాలని ఆశిస్తున్నానని అమ్మాయి చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పా, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడని. ప్రతిరోజు టీ టైం అని ఒకటి ఉంటుంది, టీ టైంలో కబుర్లు చెప్పుకుంటాం, కానీ నేను ప్రతిరోజు టీ టైంలో అమ్మాయిని తీసుకొని వెళ్ళి మేమిద్దరం ఒక రూమ్లో ప్రేయర్ చేసేవాళ్ళం అండి, మోకాళ్ళు వేసి ప్రతిదినం చేసేవాళ్ళం. దేవా, తన జీవితంలో వచ్చిన ఈ సమస్య ఎలా అయినా విడుదల దయచే. కొన్ని రోజుల తర్వాత చాలా సంతోషంగా నాకు ఒక మంచి వార్త చెప్పింది. అదేంటంటే, ఆ అబ్బాయికి దేవుడు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసేసాడని. హల్లెలూయా. స్టేటే మార్చేశాడండి దేవుడు, ఆంధ్ర నుండి తమిళనాడు తీసుకెళ్ళిపోయాడు. ఈ అమ్మాయికి ఏంటంటే, తను ఊహించని విధంగా తిని అనుకుంటుంది ఇక్కడే ఉన్నా నన్ను వదిలేస్తే బాగుండని. దేవుడు అన్నాడు, నీ కళ్ళ ముందు కూడా నేను వంచను, నేను ఎక్కడికి తీసుకెళ్ళి పడేయాలో, నీకు ఎలాంటి విడుదల ఇవ్వాలో నాకు చాలా బాగా తెలుసని దేవుడు ఒక శాశ్వతమైన విడుదల అమ్మాయికి ఇచ్చిన తర్వాత చక్కగా తన వివాహం అయింది. 2 బిడ్డలతో దేవునిలో ఆనందిస్తూ దేవునిలో సాగుతూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు, శాశ్వతమైన నిత్యమైన బాహువులు మన క్రింద ఉన్నప్పుడు ఆయన మన శత్రువులను మన ఎదుట నుండి వెళ్ళగొట్టి మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 3వ అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. దేవుడు హెచ్చించాలి అనే ఆశ లేని వారు బహుశా ఎవరు ఉండరేమో. జీవితంలో హెచ్చించబడాలి, దీవించబడాలి, ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్ళాలి. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విషెస్. ప్రతి ఒక్కరు ఆశిస్తారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తగిన సమయమందు, తగిన సమయం అంటే కొంతమంది జీవితంలో నెలలు పట్టచ్చు, కొంతమంది జీవితంలో సంవత్సరాలు, ఆయన సమయం అండి. తగిన సమయం అంటే అక్కడ ఎంత టైం పీరియడ్, టెస్టింగ్ పీరియడ్, ట్రైనింగ్ పీరియడ్, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనేది రాయబడలేదు. అర్థమవుతుందండి? చూడండి, మనకి ఎగ్జామ్స్ అనగానే లేనిపోని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఎగ్జామ్ అనగానే రేపు ఇవాళ ఏం చేస్తూ ఉంటాం మనం, రాత్రంతా మేల్కొని నైట్ అవుట్ చేసి చాలా బాగా చదివేస్తాం. కానీ విశ్వాస జీవితంలో ఎగ్జామ్కి టైం టేబుల్ రిలీజ్ అవ్వదు. అర్థమవుతుందండి? మా పిల్లలు ఉంటారు, ఎగ్జామ్స్కి వాళ్ళు ఎప్పుడు చదువుతారంటే కుదురుగా ఎగ్జామ్స్ అప్పుడే. ఎగ్జామ్స్ రాకపోతే ఆ పుస్తకాలకి మాకు ఎలాంటి సంబంధం, స్కూల్లో చదివొస్తున్నాంగా చాలే అంటారు. స్కూల్లో చదివొస్తున్నాంగా మమ్మీ 8 గంటలు ఇంకా చదవమంటావా, మా జీవితానికి చదివేనా అన్నట్లుగా చూస్తారు మమ్మల్ని కొన్నిసార్లు. చదవండి చదవండి చదవండి. కానీ పరీక్షలు అనగానే మాట్లాడకుండా బుక్స్ పట్టుకొని, ఎందుకంటే పరీక్షలలో జయం పొందితే ప్రమోషన్ నెక్స్ట్ క్లాస్కి. కానీ విశ్వాస జీవితంలో ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ అయినట్టు మనకి రిలీజ్ అవ్వదు. మనకి రిలీజ్ అయితే మనం బహుశా మేబీ వీ విల్ బీ బెటర్ ప్రిపేర్డ్. అనుదిన జీవితంలో దేవుడు పరీక్షలు ర్యాండమ్గా పెడతా ఉంటాడండి, ర్యాండమ్గా పెడతా ఉంటాడు. చాలా చిన్న చిన్న విషయాల్లో దేవుడు పరీక్షిస్తాడు, కొన్నిసార్లు పెద్ద పెద్ద విషయాల్లో దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అయితే ఆయన పరీక్షలలో మనం నెగ్గినప్పుడు, మనం విశ్వాస్యతను, మన నమ్మకత్వాన్ని దేవుని ఎడల మనము కనుపరిచినప్పుడు, ఆయన ఎడల మనకున్న భక్తిని మనము కనుపరిచినప్పుడు, దేవునికి మనం భయపడు వారమని మన జీవితంలో దేవుడు పరీక్షించినప్పుడు, మనం చూపించగలిగినప్పుడు, ఆయన బలిష్టమైన చేతి, ఈ చేతులు దేవుని చేతులు ఎలాంటివంటే, ఆయన చేతి క్రిందకి ఎవరు వెళ్తారో వాళ్ళందరినీ మన కిందకెళ్ళి పైకెత్తే చేతులు అంటండి. హల్లెలూయా. దేవా,
నేను కోరుకుంటున్న ప్లేస్ అయితే నీ చేతి క్రిందయ్యా, నేను కోరుకుంటున్న స్థానము నీ చేతి క్రింద అని తగ్గించుకొని ఆయన చేతి క్రిందకి వెళ్ళి ఒదిగిపోతే దేవుడు అంటాడు, ఉండు బిడ్డ, ఇక్కడ కాదు, ఇక్కడ నీ స్థానం అని ఆయన చేతులను మన క్రింద పెట్టి ఆయన లేవనెత్తే దేవుడు, హెచ్చించే దేవుడు. హల్లెలూయా. కొంతమంది ఉంటారంట, దేవా నా స్థానం ఇక్కడ కాదు ఇక్కడ అని ఇక్కడ కూర్చుంటారంట, నెత్తికెక్కడం అంటారు కదా, వాళ్ళని ఇలా దింపుతాడు అనమాట. ఆయన గర్విష్ఠుల యొక్క గర్వమును అణచే దేవుడు. కనుక మూడవ అంశం ఏంటంటే, గాడ్స్ హ్యాండ్స్ ఆర్ ద హ్యాండ్స్ దట్ ఎగ్జాల్ట్ అస్. ఆయన చేతి కింద దీన మనసుతో మనం సాగినప్పుడు మనల్ని హెచ్చించే చేతులు దేవుని చేతులు. నాలుగో అంశం చూడండి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 24వ వచనం. దేవుని చేతులను గురించి దేవుడు చదవండి. ఆకాశమందే గాని ఆకాశమందే గాని భూమి అందే గాని భూమి అందే కాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? చాలండి. దేవా నువ్వు చేసే కార్యాలు ఇంకెవరైనా చేయగలరా అంటే అర్థం ఏంటంటే, గాడ్ డస్ అమేజింగ్ థింగ్స్. దేవుడు చేసే కార్యాలు, ఆయన లాంటి కార్యాలు ఇమిటేషన్ కూడా ఇంకెవరు చేయలేరంటండి. ఏదన్నా ఒక మంచిది ఉంటే దానికి ఇమిటేషన్ వచ్చేస్తుంది, అవునా కదా? మీరు ఏదైనా చూడండి, వస్త్రాల్లో చూడండి, మెషిన్స్లో చూడండి, వస్తువుల్లో చూడండి, ఒక బెస్ట్ క్వాలిటీ ఏదన్నా మార్కెట్లో రిలీజ్ అయ్యి ఆ మోడల్ లేదంటే ఆ ఐటమ్ క్లిక్ అయిందంటే దానికి ఖచ్చితంగా దాని లాంటి ఇమిటేషనే వచ్చేస్తుంది. అది చూడ్డానికి అలాగే ఉంటుంది దూరం నుండి, కానీ అంత క్వాలిటీ ఉండదు, అంత మన్నిక ఉండదు, అలాగే ఎగ్జాక్ట్గా ఉండదు, బట్ దాని లాంటి. కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట, దేవా నీ వంటి క్రియలు, నీవు చేయు క్రియలను చేయగలిగిన దేవుడు ఎవరు? నీవు చూపు పరాక్రమమును చూపగలిగిన దేవుడు, అన్మ్యాచబుల్. ఆయనతో పోల్చగలిగిన వారు లేరు. ఆయన చేసే క్రియలు వంటి క్రియలు చేయగలిగిన వారు లేరు. హీ కెన్ మేక్ అ హీరో ఫ్రమ్ అ జీరో, అవునా కాదండి? ఏమీ లేని స్థితి నుండి ఆయనకు అప్పగించుకున్న వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టి ప్రపంచానికి వారిని ఒక ఎగ్జాంపుల్గా దేవుడు చూపించాడు. ఏమనంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే అనే మాట ఉంటుంది కీర్తనల గ్రంథంలో. ఆయన చేసిన కార్యములు వంటి కార్యములు చేయగలిగిన వారు ఎవ్వరు? కనుక మనం ఎవరి కార్యాల కొరకు ఎదురు చూడాలంటే దేవుని కార్యాల కొరకు దేవుని చేతుల వైపు చూడాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, దాసుడు తన యజమానుని చేతి తట్టు, దాసి తన యజమానురాలి చేతి తట్టు చూసినట్లు అయ్యా నీ వైపు మా కన్నులు చూస్తున్నాయి. ఇంట్లో దాసి లేదంటే దాసుడు యజమానుని చేతుల వైపు చూస్తూ ఉంటారంటే, ఎప్పుడు ఏ చెక్ రాస్తారా, పర్సులో నుండి తీసి ఏమి ఇస్తారా, ఇంట్లో ఉన్నది ఏమిచ్చి నన్ను సంతోషపెట్టి పంపిస్తారా అని కనిపెడతా ఉంటారంట. మన కన్నులు ఎవరి వైపు కనిపెట్టాలంటే మనుషుల వైపు, రాజకీయ నాయకుల వైపు, అధికారుల వైపు కాదండి. అయ్యా నీ చేతుల వైపు నా కన్నులు చూస్తున్నాయి, ఎందుకంటే నాకు తెలుసు నాకు కావలసినవన్నీ నీ చేతుల్లో నుండి నాకు వస్తాయి. గాడ్ డస్ అమేజింగ్ థింగ్స్. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. దేవుని చేతులు చేసిన కార్యాన్ని గురించి అక్కడ చూస్తాం ఇశ్రాయేలీల పక్షంగా. అప్పుడు మీరు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. చాలండి. మోషే కాలంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేస్తే, యెహోషువ కాలంలో యోర్దాను నది నీళ్లను నిలుపచేసి ఆయన ప్రజలందరూ యోర్దాను నదిని దాటునట్లుగా దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు. కొన్నిసార్లు మనకే తెలుసు దేవుడు చేసే కార్యాలు మన పట్ల, అది మనం సాక్ష్యం చెప్తే తప్ప ఎవ్వరికీ తెలియదండి.
అర్థమవుతుందండి? కొన్నిసార్లు దేవుడు మనకు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, కొంతమందికి మనం సీక్రెట్గా గిఫ్ట్ ఇచ్చి ఎవరికి చెప్పొద్దు అంటాం. ఎప్పుడైనా అలా చెప్పారా? సీక్రెట్గా గిఫ్ట్ ఇచ్చి ఎవరికి, అది చాలా బాగుంటుందండి అలా చేస్తే. కొన్నిసార్లు ఏమో అందరికీ కనబడేలాగా ఇస్తాం కదా. అయితే దేవుడు చేసే కార్యాలంట, దేవుడు ఇశ్రాయేలుల పక్షంగా చేసిన కార్యాలు ఎలా ఉన్నాయంటే, మీ యెహోవా బాహువు బలమైనదని భూనివాసులు అందరూ తెలుసుకొనున్నట్లు, గాడ్ డిడ్ అమేజింగ్ థింగ్స్ ఫర్ హిస్ పీపుల్ సో దట్ ద హోల్ వరల్డ్ కుడ్ సీ. ప్రపంచమంతా భూనివాసులు అందరూ చూసి వారి దేవుడు వారి కొరకు ఇలాంటి కార్యం చేశాడా అని ఆశ్చర్యపోయే విధంగా దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా యోర్దాను నదిని ఆపు చేసి దేవుడు తన ప్రజలను సురక్షితంగా యోర్దాను నది దాటించాడు. కొన్నిసార్లు ఎవ్వరికి తెలియకుండా నీకొక్కరికి అద్భుతం జరిగినా నువ్వు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం స్టేజ్ మీద చెప్పకపోయినా ఒక్కరితో అయినా పంచుకోవాలి. ఫోన్ తీసుకొని బోల్డ్ అని మాటలు మాట్లాడతాం కదా, బోల్డ్ అని కాన్వర్జేషన్స్ చేస్తాం. స్టేటస్ పెట్టుకోండి, చాలా మంచి ఐడియా కదండి. మనకి బాధ రాగానే ఎక్కడికి వెళ్ళిపోద్దా బాధ? స్టేటస్లోకి వెళ్ళిపోద్దా, అవునా కదా? మనకి బాధ రాగానే కొంతమంది ఫిలాసఫర్లు అయిపోతారు, కొంతమంది కవులు అయిపోతారు. బాధ రాగానే బాధ స్టేటస్లో వెళ్ళి కూర్చుంటుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, తెలివితేటలు బాగా ఎక్కువైపోయిన వాళ్ళు అవి ఎవరికి కనబడాలో వాళ్ళకే కనబడేలా పెడతారంట కొంతమంది. వీళ్ళు ఇంకా చాలా జ్ఞానవంతులండి. వాళ్ళని ఎవరు బాధ పెట్టారో, ఎవరికి ఆ సమాచారం అందాలో మిగతా అందరికీ హైడ్ చేసి వాళ్ళకొక్కళ్ళకే కనబడేలా పెడతారంట. ఇవన్నీ వ్యర్థమైన తెలివితేటలు. అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఒక మాట ఏంటంటే, దేవుడు కార్యం జరిగించినప్పుడు కూడా నీ మనసుకు బాధ కలిగినప్పుడు ఎలా స్టేటస్ పెట్టుకుంటున్నావో, దేవుడు చేసిన ఆశ్చర్యకాన్ని స్టేటస్ పెట్టు. దేవుడు ఈరోజు నా పక్షంగా ఇలాంటి కార్యం, దేవుడు నన్ను ఈరోజు ఈ విధంగా హెచ్చించాడు, దేవుడు నన్ను ఈ విధంగా ఈరోజు యాక్సిడెంట్ నుంచి కాపాడాడు, దేవుడు ఈరోజు నాకు ఈ విధంగా పరీక్షలో జయమిచ్చాడు. నువ్వు పెట్టుకో. దేవుని నామం ఎంత మహిమపరచబడుతుందో. హల్లెలూయా. నువ్వు చూస్తూ ఉంటావు కదా, స్టేటస్ పెట్టాక ఎంతమంది చూశారు. కొంతమందికి ఇదే ఒక పెద్ద కాన్సన్ట్రేషన్ కదండి. పెట్టగానే లైక్ పడిందా, కామెంట్ వచ్చిందా, ఎంతమంది చూశారు. దేవుడు చేసిన కార్యాలు కూడా పెట్టు స్టేటస్లో. దేవుడు నన్ను ఈ విధంగా ప్రమాదం నుండి తప్పించాడు, దేవుడు ఈ విధంగా నన్ను ఈరోజు దీవించాడు, దేవుడు ఈరోజు నాతో ఈ విధంగా మాట్లాడాడు పెట్టు. 10 మంది చూస్తారు, వారు దీవెన పొందుకుంటారు. ఇశ్రాయేలీల పక్షంగా దేవుని బాహువు తోడుగా ఉందని భూనివాసులందరూ తెలుసుకున్నట్లు దేవుడు వారి పక్షంగా అద్భుత కార్యము జరిగించాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయగలడండి. ఎలాంటి కార్యాలంటే, విన్నవారి చెవులు గింగురం వాళ్ళకి జరిగిందా ఇలాంటి కార్యం? అవును, వారి పక్షంగా ఉన్న దేవుడు వారి పట్ల గొప్ప కార్యం జరిగించాడని భూనివాసులందరూ తెలుసుకొనున్నట్లుగా దేవుని హస్తాలు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించే హస్తాలు. 5వ మాట దగ్గరకు వస్తున్నాను చూడండి. 5వ మాట సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును. చాలండి. దేవుని చేతిలో ఎవరి హృదయం ఉందంట? రాజుల హృదయాలు, అధికారుల హృదయాలు దేవుని చేతిలో. నీటి కాలువ అంట. నీటి కాలువ అని ఎందుకు రాయబడిందంటే, నీరు పారుతూ ఉంటే మనం ఎటు దారి చేస్తే అటు వస్తాయండి నీళ్లు కదండి. నీరు ఉన్నప్పుడు ఆ నీటికి మనం అవుట్లెట్ అంటే అవి బయటకు వెళ్ళడానికి ఎలాంటి మార్గం ఏర్పాటు చేసే దారి చేస్తే మనం ఇచ్చిన రూట్ ప్రకారం అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు రాజుల మనసులను, రాజుల హృదయాలను తన చేతిలో ఆయన పెట్టుకొని నీటి కాలువలాగా తన చిత్తవృత్తిని బట్టి దేవుడు నడిపించే. అంటే నువ్వెవరైనా అధికారితో ఏదన్నా మాట్లాడాలంటే దేవునికి చెప్పుకుంటే చాలా అన్నమాట. దేవుడు ఏం చేస్తాడు? రాజు మనసును ఆయన తిప్పి అధికారుల మనసును తిప్పుతాడు. అప్పుడు నువ్వు వెళ్ళి కనబడగానే నువ్వు అడగక ముందే కొన్నిసార్లు వాళ్ళు చెప్తారేమో ఎదురు, ఇంకేం కావాలమ్మా, కావాలా, ఓకే శాంక్షన్, ఓకే గ్రాంటెడ్, ఫైలా పట్టుకురా, నేను సంతకం చేసేస్తాను, నేను చేసేస్తాను.
దేవుడు అద్భుత కార్యాలు జరిగించేవాడు. తన చిత్తవృత్తి చొప్పున ఆయన రాజుల యొక్క హృదయాన్ని నీటికాలు. గాడ్ చేంజెస్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్, గాడ్ చేంజెస్ ద హార్ట్స్ ఆఫ్ ది అథారిటీస్. దేవుని చేతులు అధికారుల యొక్క మనసులను, కొన్నిసార్లు చట్టాలను కూడా మన కొరకు దేవుడు మార్చేవాడు. హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళే ఆశ, నేను ఎలా సంతకం పెట్టాను, నేను పెట్టానా, నేను ఎప్పుడు వెళ్ళమన్నా, నేను అన్నాను అనేసి ఉంటారండి. ఎందుకంటే దేవుడు వారితో అనిపించేస్తాడు. దేవుడు వారితో కొన్నిసార్లు వాళ్ళ మనసులో లేకపోయినా కొన్ని కార్యాలు దేవుడు జరిగించేస్తూ ఉంటాడు. ఒక దైవజనుడు మనం వింటూ ఉంటాము, రొమేనియా అనే దేశానికి ఆయన బైబిల్స్ చాలా, ఒక మాటలో చెప్పాలంటే ఇట్ వాజ్ లైక్ అ స్మగ్లింగ్ అన్నమాట. బైబిల్ గ్రంథాలను కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో అలౌ చేయరు. ఇప్పటికీ కూడా ప్రపంచంలో కొన్ని దేశాల్లో మోర్ దాన్ 1 బైబిల్ తీసుకెళ్తే అక్కడ తీసి చెత్తకుప్పలో పడేస్తారు. కొన్ని దేశాల్లో అంత కఠినమైన లా ఉంటుందండి. ఎందుకంటే బైబిల్ ఎక్కువ తీసుకెళ్తే పనిచేసి ఆ దేశంలో ఉన్న వారిని క్రైస్తవులుగా మార్చేస్తారనేది వారిలో ఉన్న ఒక భయం. సరే, ఈ దైవజనుడు ఏం చేశాడంటే ఆయన కోట్ నిండా లోపల పాకెట్స్లో మొత్తం బైబిల్ పెట్టేసుకున్నాడంట. బైబిల్ పెట్టేసుకున్న తర్వాత మనకు తెలుసు ఎయిర్పోర్ట్స్లో మనల్ని స్కాన్ చేస్తారు కదా, మన డ్రెస్, మన తల నుండి. ఇంతకుముందు అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్లో తలలో చిన్న క్లిప్ ఉన్న బీప్ అనేది, నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం షూస్, జాకెట్స్, చిన్న చిన్న క్లిప్పులతో సహా వాచ్ మొత్తం అన్నీ తీపిచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రాబబ్లీ మెషిన్స్ కొంచెం ఎఫెక్టివ్ అయినాయో, వాళ్ళ పద్ధతులు మారినాయో తెలియదు, కానీ ఇప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు, పర్వాలేదు, క్లిప్పులు ఉన్న తల్లో సౌండ్లు రావట్లేదు, బాగానే వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు చిన్న మెటల్ ఉన్నా కూడా బాడీలో ఆ మెషిన్ బీప్ అనేదండి. ఈ దైవజనుడు బైబిల్స్ అన్నీ పట్టుకొని జాకెట్లో అక్కడ నిలబడి, దేవా, ఈ బైబిల్స్ ఈ దేశంలో ఉన్న ప్రజలు చదవాలని, వారిని రక్షణ సువార్త వినాలని నేను ఎంతో ఆశిస్తున్నా, కానీ వీళ్ళు ఎవరైనా ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ చూసారంటే ఈ బైబిల్స్ పడేస్తారయ్యా, వారి కన్నులకు నువ్వు మూసే. దేవుడు గురుడ్డి వారి కన్నులు తెరిచాడు, దేవుడు కొన్నిసార్లు తెరవబడిన కన్నులు కూడా మూస్తాడండి దేవుడు అని ఈయన నిలబడి, దేవా, ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారి కన్నులు మూసేయ్యా, వారి కన్నులు మూసేయని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, ఆ ఆఫీసర్ అంతా చెక్ చేసి స్కానింగ్ చేసి యూ క్యాన్ గో అన్నాడంట. హల్లెలూయా. బోల్డ్ అని బైబిల్స్ ఉన్నాయండి. ఇది దేవుడు చేసిన కార్యం తప్ప మరొక కార్యం కానీ, దేవుడు అతని కన్నులకి మబ్బు కలుగజేశాడేమో. చాలా చాలా ఆశ్చర్యకార్యం. నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరు నాకు చాలా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే కనబడిన వాళ్ళందరికీ సువార్త చెప్పేస్తూ ఉండేదాన్ని. ఈవిడికి యేసుప్రభు పిచ్చండి అని బాగా మాట్లాడుకునేవాళ్ళు. అందరూ ద్వేషించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో నేను కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసి నేను బస్సు దిగి లోపలికి వస్తుంటే మా వార్డెన్ అందరి ముందు అడిగింది, ఎన్ని మార్క్స్ వస్తాయేంటి అని అడిగింది చాలా వ్యంగ్యంగా. ఫుల్ మార్క్స్ వస్తాయి మ్యామ్ అని చెప్పా. ఫుల్ మార్క్స్ వస్తాయి మ్యామ్ అంటే, సరే రూమ్కి వెళ్ళి చూసుకుంటే 1 తప్పు రాశానండి, 1 తప్పు రాసేసాను. ఇప్పుడు నాకు నా మనసులో పట్టుదల ఏంటంటే, అందరి ముందు ఫుల్ మార్క్స్ వస్తాయని చెప్పానయ్యా, నన్ను నువ్వు తక్కువ చేయొద్దు. అది 1 మార్క్ తప్పు రాసింది యూనిట్ అండి. దేందో వాట్ ఈస్ ద యూనిట్ అని అడిగారు. ఆ యూనిట్ అంటే ఏముందండి, కరెక్షన్ చేసేటప్పుడు చూసి తప్పైతే తప్పు అంటారు, మార్కులు వేస్తే ఇప్పుడు పెద్ద ఎస్సే ఆన్సర్ అనుకోండి, వాళ్ళు ఓవరాల్గా మార్క్స్ వేయడానికి దీనికి అవకాశం కూడా లేదు. కానీ నేను మోకాలు వేసి, ప్రభువా, నా మాట మాత్రము పోకూడదయ్యా. నా ఫ్రెండ్స్ అందరి ముందు నేను ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పాను, ఇక్కడ నీ కొరకు నిలబడుతున్న సాక్షిని నేనని నీకు తెలుసు, డూ సంథింగ్ ఫర్ మీ అంటే, రిజల్ట్ వచ్చాక దేవుడు ఫుల్ మార్క్స్ ఇచ్చాడండి. హల్లెలూయా. అంటే నేను డెఫినెట్గా చెప్పగలను, ఆ 1 కరెక్షన్ చేస్తున్నప్పుడు బహుశా అన్నీ బాగానే రాసింది కాబట్టి ఇది కూడా గో హెడ్ పర్లా వేసేద్దాం మార్కులు అని చూసాడో చూడలేదో నాకు తెలియదు, కానీ ఇన్విజిలేటర్ 1 మార్క్ విషయంలో దేవుడు ఆ రోజు నాకు అద్భుతం చేశాడండి. అలాగని ఏమీ చదవకుండా బ్లెస్ అక్కకి 1 మార్క్ యాడ్ చేయించావు ప్రభువా, నాకు 40 మార్కులు యాడ్ చేయించు, ఇలాంటి ప్రార్థన చేయమని, చదవకుండా ఉండమని నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కొన్నిసార్లు మన కొరకు ఆయన కార్యాలు జరిగిస్తాడు. అండ్ వీ విల్ నో దట్ ఇట్ ఈస్ జస్ట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ విచ్ హెస్ పర్ఫార్మ్ దట్ మిరకల్. ఆ కార్యం చేసింది దేవుని హస్తమే అని తెలియనట్లుగా దేవుడు కార్యాలు జరిగించేవాడు. రాజు మనస్సు, రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువ వంటిది. మనుషుల హృదయాలను, మనుషుల మనసులను
దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన మార్చే దేవుడు. 6వ అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి, దేవుని చేతులు ఎలాంటి కార్యాలు చేస్తాయో. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి, మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. ఫిలిస్తీయులు దేవుని మందసం పట్టుకొని ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. 4వ వచనం, ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. 6వ వచనం, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము. ఫిలిస్తీయులు చేసిన భయంకరమైన పని ఏంటంటే, దేవుని మందసము, పరిశుద్ధమైన దేవుని మందసము, దేవుని సన్నిధి నిలిచుండే మందసాన్ని తీసుకెళ్ళి అపవిత్రమైన దాగోను గుడిలో పెట్టేశారు. వాళ్ళు అనుకుంటున్నారు మందసం మా చేతిలోకి వచ్చింది కాబట్టి పవర్ మా దగ్గరకు వచ్చింది అనుకున్నారండి. దేవునితో ఆటలాడితే ఎంత ప్రమాదమో ఇక్కడ దేవుడు మరి శత్రువులకు చాలా అద్భుతంగా కనుపరిచాడు. కొంతమంది అనుకుంటారు దేవునితో ఆటలాడుకోవచ్చు, దేవుని పేరుని మిస్యూజ్ చేయొచ్చు, దేవుని ఇష్టానుసారంగా మాట్లాడచ్చు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో కొంతమంది యేసయ్యను ద్వేషించే వాళ్ళు యేసయ్యను గురించి మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే అనిపిస్తుంది, మేమే తట్టుకోలేకపోతున్నామయ్యా, నువ్వు ఎలా తట్టుకుంటున్నావు? నీ పేరుని ఇంతగా దూషిస్తూ ఉంటే నువ్వెంత గొప్ప దేవుడువో. మేబీ వాళ్ళు బ్యాక్ స్లిడెన్ క్రిస్టియన్స్ అయి ఉండొచ్చండి. ఎక్స్ క్రిస్టియన్స్ అని కొంతమంది పెట్టుకుంటా ఉన్నారండి. ఎక్స్ క్రిస్టియన్ అంటే ఏంటి? ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్నాడు, నిజంగా క్రిస్టియన్ అయితే ఎక్స్ క్రిస్టియన్ అవ్వరు. ఒకసారి నిజంగా యేసు ప్రభుని అంగీకరించి ఆయన ప్రేమను నిజంగా రుచి చూసి మార్పు చెంది రక్షణ పొందితే వాళ్ళు మళ్ళీ మారే అవకాశం లేదు. కానీ మేబీ క్రైస్తవ కుటుంబంలో పుట్టామనో లేదంటే ఎవరో ఒకరి ద్వారా దేవుడు తెలుసుకొని నామకార్థంగా భక్తి చేసి ఆ తర్వాత లోకంలో కలిసిపోయిన వారు ఉండొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది యేసయ్యను గురించి ఎంత వ్యంగ్యంగా, యేసయ్యను గురించి ఎంత అవమానకరంగా, యేసయ్యను గురించి ఎంత తోలనగా దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కొన్నిసార్లు దీర్ఘశాంతంతో సమయము అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మారతాడులే. ఒక సౌలులాగా హింసకుడుగా దూషకుడుగా ఉన్న వారిని చాలామందిని దేవుడు మార్చాడు. దేవుడు కొంతమందికి సమయాన్ని ఇస్తూ ఉంటాడు, ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ అష్డోదు వారు అనుకున్నారంట, దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళి దాగోను గుడిలో పెడితే మందసం ఎక్కడుంటే అక్కడ జయం వస్తుంది కాబట్టి ఇశ్రాయేలీల దగ్గర నుంచి మందసాన్ని మేము తీసుకెళ్ళిపోతే ఇశ్రాయేలీలు ఓడిపోతారు, మందసం మా దగ్గరికి రావడం ద్వారా మాకు అన్నీ కలిసి వస్తాయని తీసుకెళ్లారండి. ఫర్ అ రాంగ్ రీజన్. దేవుని మీద నిజంగా భక్తి భయం ఉండి కాదు, దేవుని మందసాన్ని ఇశ్రాయేలీలను ఓడించడానికి, ఆ తర్వాత వాళ్ళు ఒక గెయిన్ పొందుకోవడానికి, వాళ్ళు మేలు పొందుకోవడానికి అని మోసుకొని వెళ్ళి దాగోను గుడిలో పెడితే దాగోను గుడిలో ఉన్న ఆ విగ్రహం యొక్క అరచేయి, ఆ తర్వాత ఆ దేహము, మొండెం అన్నీ కూడా ముక్కలు అయిపోయి పడిపోయాయంట. 6వ వచనంలో యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను, ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము. హీట్ బాయిల్స్, దేహం అంతా గడ్డలొచ్చి అనేక మంది చనిపోయారంట. ఈ కార్యం ఎవరు చేశారంటే దేవుని హస్తం. దేవుడు కొన్నిసార్లు మనుషులకు బుద్ధి చెప్పడానికి కొన్ని వాడుకుంటాడండి. కొన్నిసార్లు దేవుడు ప్రకృతిని వాడుకుంటాడు మనుషులకి బుద్ధి చెప్పడానికి. ప్రకృతి వైపరీత్యాలు కొన్నిసార్లు మనిషికి బుద్ధి చెప్పడానికి. కొన్నిసార్లు వ్యాధులను దేవుడే, కొన్ని తెగుళ్లను పంపించాడు ఐగుప్తు దేశం మీదకి. ఎందుకంటే ఐగుప్తులో ఉన్న
వారికి ఐగుప్తీయులకు బుద్ధి రావాలని, వీరి దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడు నిజమైన దేవుడు, ఆయన ఆరాధించడానికి వారిని పోనివ్వాలని, అతనికి కనువిప్పు కలగాలని దేవుడు 10 రకాలైన తెగుళ్లతో ఫిలిస్తీన్లను మొత్తినట్లు. అట్లా అని రోగం వస్తే రోగం రాగానే దేవుడు శిక్షిస్తున్నాడని చెప్పడానికి వీల్లేదని. అన్ని రోగాలు దేవుని శిక్షలో భాగం కాదు, కానీ కొన్నిసార్లు దేవుడు వ్యాధులను వాడుకొని దేవుని ప్రజలకు బుద్ధి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, శత్రువులను అనగద్రొక్కిన సందర్భాలు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. ఇక్కడ దేవుని హస్తం ఏం చేసిందంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఇట్ వాజ్ డేంజరస్ టు ది ఎనిమీస్. శత్రువులకి దడబుట్టించిందంట. ఇప్పుడు ఫిలిస్తీన్లకు అర్థమైంది ఏమనంటే, వీళ్ళ దేవుని మందసం మన దగ్గర తెచ్చుకుంటే మనకేదో మేలు జరుగుతుంది అనుకున్నాం, కానీ బెటర్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఈ మందసం మన దగ్గర ఉండడం కంటే మన దగ్గర లేకపోతేనే మేలని ఆ మందసాన్ని వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా, ఆ తర్వాత ఇశ్రాయేలీలు వచ్చి ఆ మందసాన్ని వారు తీసుకొని వెళ్ళినట్లుగా మనం చరిత్రలో గమనించగలం. దేవుని హస్తము శత్రువులని మొత్తే హస్తం. దేవుని హస్తము శత్రువులను దడపుట్టించే హస్తము. దేవుని హస్తము శూర కార్యాలు, భీకర కార్యాలు, కొన్ని శ్రేష్టమైన యుద్ధాలు జరిగించిన హస్తంగా మనం చూస్తాం. ఆఖరి మాట చదువుకొని ముగిద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిన రాజు అనుగ్రహించెను. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులను గాయకులను ద్వారపాలకులను నెతినీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏర్పరచుకున్న 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు నెహెమ్యా అలాగే ఎజ్రా. వీళ్ళిద్దరు కూడా కంటెంపరీస్ అని చెప్పుకోవచ్చు. ఒకే సమయంలో ఉన్నారు. దేవుని చేతిలో విశిష్టమైన పాత్రలు వారిద్దరు కూడా పోషించినట్లుగా మనం గమనించగలం. దేవుని కార్యాభివృద్ధిలో, దేవుని రాజ్యము కట్టబడుటలో వి ఆల్ హ్యావ్ అ యునిక్ రోల్ టు ప్లే. మనందరికీ కూడా ప్రత్యేకమైన పని ఉందండి. మనందరం కూడా దేవుని చేత ప్రత్యేకమైన పని నిమిత్తము సృష్టించబడ్డాం. వీఆర్ గాడ్స్ హ్యాండీ వర్క్ అనే మాట చూస్తాం. మనం దేవుని చేతి పని అయి అందరికి ఒకే పని చెప్పడు దేవుడు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే ఆర్గనైజేషన్లో హైరార్కీ ఉంటుంది కదండి. సిఈఓ, డైరెక్టర్ దగ్గర నుంచి ఆ తర్వాత ఒక కామన్ ప్యూన్ లేదంటే ఆ ఆఫీస్లో పనిచేసే ఒక సీదా ఎంప్లాయీ వరకు. కానీ వీళ్ళందరూ కూడా ఆ ఆర్గనైజేషన్, ఆ సంస్థ యొక్క శ్రేయస్సు కొరకు కలిసి పనిచేస్తారు. దే ఆల్ వర్క్, దే ఆల్ కాంట్రిబ్యూట్. ఇప్పుడు దేవుని రాజ్య పనిలో మనందరికీ భాగం ఉంది. ఆ రోల్స్ మే డిఫర్. దేవుడు మనకిచ్చిన పని లేదంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, దేవుడు మనకిచ్చిన స్థానము వేరువేరుగా ఉండొచ్చు, కానీ మనందరికీ ప్రత్యేకమైన పనులను దేవుడు అప్పగించాడు. నెహెమ్యా మనం గమనించినట్లయితే రాజుకు గిన్నె అందించే వ్యక్తిగా నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యా దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి, యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టడానికి నెహెమ్యా అనేక మందిని మరి సిద్ధపరిచి పురికొల్పి నడిపించిన నాయకుడుగా మనం చూస్తే, ఎజ్రా ఏం చేస్తాడంటే దేవుని మందిరములో నుండి బబులోను రాజు తీసుకొని వెళ్ళిపోయిన విలువైన ఉపకరణములను తిరిగి వాటన్నిటిని కూడా తీసుకొని రాజు యొక్క పర్మిషన్తో తిరిగి యెరూషలేముకు అనేక మంది ప్రజలను తన నాయకత్వంలో నడిపించిన వ్యక్తిగా ఎజ్రా కనబడతా ఉన్నాడు. ఎజ్రా గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ మాట మళ్ళీ 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 రింగ్ అవుతుందండి, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఏ మాట అంటే, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున. 6వ వచనం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ఆ మాటలే మీరు ఎజ్రా గ్రంథం అంతా చదవండి. అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అనే మాట ఆయా సందర్భాలలో, ఆయా అధ్యాయాలలో మనకి మళ్ళీ 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 కనబడతా ఉంటుంది. అంటే ఎజ్రా దేవుని పని చేయడానికి ఎవరి మీద ఆధారపడ్డాడు, ఎవరి సహాయంతో ముందుకు వెళ్ళాడంటే తన దేవుడైన యెహోవా హస్తము తోడుతో అతను ముందుకు సాగాడు. నీ జీవితంలో కూడా నువ్వు అడగాల్సింది ఒకటే, దేవా
నీ హస్తము ఎజ్రాకు తోడుగా ఉన్నట్లు, నీ హస్తము ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నట్లు, నీ హస్తము నీ ప్రజలను నడిపించినట్లుగా నీ హస్తము నాకు కూడా తోడుగా ఉంచు. ఆనాడు ఎబ్బేజు ప్రార్థన చేశాడు, లెట్ యువర్ హ్యాండ్ బీ విత్ మీ, నీ చెయ్యి నాకు తోడుగా. మనుషులు చేతులు పట్టుకుంటే మన చేతులు వదిలేస్తారు కదండి. మనుషులు మన చేతులు పట్టుకుంటే వదిలేస్తారు. కొన్నిసార్లు మనం దేవుని చేయి పట్టుకున్నా కూడా మనం వదిలేస్తాం. ఎలాగంటే సర్కస్లోనో లేదంటే ఎగ్జిబిషన్లోనో పిల్లలు మన చేయి పట్టుకున్నారనుకోండి, మన చెయ్యి ఎప్పటి వరకు పట్టుకుంటారంటే పీచ్ మిఠాయి అంటారు కదా, కాటన్ క్యాండీ ఇలాగ ఉంటుంది, పింక్ కలర్లో పెద్దగా స్టిక్కి ఇస్తారు. అది కనబడగానే మన చెయ్యి ఎప్పుడో వదిలేసి ఏదన్నా స్నాక్స్ కనబడగానే, ఏదన్నా బండి కనబడగానే, వాళ్ళకి ఇష్టమైంది కనబడగానే మన చెయ్యి వదిలేసి మళ్ళీ మనం వెతుక్కోవాలి. మనం కూడా అటు ఇటు చూస్తా మొత్తం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పిల్లలు తప్పిపోతారు కన్ఫామ్గా. ఎందుకంటే వాళ్ళు మన చెయ్యి పట్టుకుంటే వాళ్ళకి ఏదన్నా ఆకర్షణీయంగా కనబడిందంటే దే జస్ట్ లెట్ గో, వదిలేసి అమ్మ మన వెనకాల వస్తుందిలే, నాన్న వస్తాడులే, వాళ్ళ గురించి అనవసరంగా ఆలోచించడం ఎందుకు, నాకు కావాల్సింది ఏదో నేను. కొన్నిసార్లు మనం కూడా అంతే అండి. దేవుని చేయి పట్టుకున్న తర్వాత మనం కొన్నిసార్లు లోకపు ఆకర్షణలకు, లోక ప్రభావాలకు లోనై దేవుని చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు మన చేతిని పట్టుకుంటే విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు మన చేతిని పట్టుకొని నడిపించేవాడు.